నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలు పెట్టాల్సిన సమయంలో చర్చలకు యాజమాన్యం పిలవడం వల్ల దీనికి సమ్మెను పోస్ట్పోన్ చేస్తున్నట్లు జేఏసీ నాయకులు చెప్తున్నారు. జేఏసీకి సంబంధించి హనుమంత్ గారు ఉన్నారు, కో చైర్మన్. వారిని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ మీకు సానుకూలంగా చర్చలు జరిపిందా? ఈరోజు సెక్రటేరియట్ సుమారు 3.5 గంటలు ఈ యొక్క చర్చలు జరగడం జరిగినది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి సమక్షంలో ఏదైతే మన ఎమ్మెల్యే సాంబశివరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరావు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే గారు మరియు పరిగి రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ యొక్క చర్చలు జరగడం జరిగినది. ఇందులో ప్రధానంగా సమ్మె నోటీస్ ఇచ్చినటువంటి 7 యూనియన్ల నాయకులందరూ కూడా ఇంట్లో చేసే నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల గురించి ముఖ్యమంత్రి పరిష్కరించాలని సమ్మె నోటీస్ ఇచ్చినాం కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించాలని మరి మాట్లాడడం జరిగింది. సుమారు 3.5 గంటల పైన చర్చలు కొనసాగడం జరిగినది. అందులో ప్రతి అంశం పైన మరి రవాణా శాఖ మంత్రి గారికి మొత్తం కూడా చెప్పడం జరిగినది. సాంబశివరావు గారు కూడా మొత్తం కూడా వివరించడం జరిగినది. ఏదేమైనా మరి ఈరోజు చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. మరి మేము ఇప్పుడు కొద్దిగా మీరు వాయిదా వేసుకోమని పదే కోరిన సందర్భంగా కొంత వాయిదా వేసుకోవడం జరిగినది. ప్రధానంగా మా డిమాండ్లు ఏదైతున్నాయో ఆ యొక్క వాయిదా వేసుకోవడానికి కూడా కారణం ఏంటంటే టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు. అదేవిధంగా మాకు వేతన సవరణ 2021, 2025 2 వేతన సవరణలు, యూనియన్లు, ఈ 3 గురించి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యను పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేసి మీకు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏదైతే కొన్ని చిన్న కారణాలతోటి సస్పెండ్ చేస్తూ ఉన్నారు, రిమూవ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు డ్యూటీలు లేకుండా వాళ్ళు రోడ్ పాలు అయినారు, వాళ్ళని కూడా డ్యూటీకి తీసుకోవాలని చెప్పడం జరిగింది. యూనియన్ లేకపోవడంతో యావత్ ఆర్టీసీ సిబ్బంది మరి ఇష్టం ఉన్నట్టు సిబ్బంది పైన యాజమాన్యం వేధింపు గురి చేస్తాను. చిన్నాడికి ఏమి కారణం లేకుండా కూడా సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట వీటిలో లేదంటే మాస్టర్ క్లోజ్ చేసి వేరే డిపో కూడా పంపిస్తున్నారు. ఇది జేఏసీకి సంబంధించి కూడా ఏమైనా ఐఏఎస్ కమిటీకి ఇట్లా విధించారా చర్చల్లో భాగంగా? ఇప్పుడు జేఏసీ నాయకులు ఓన్లీ రవాణా శాఖ మంత్రి వారే ఉన్నారు. ఇంకా యాజమాన్యాన్ని ఈ యొక్క చర్చలకు అయితే పిలవలేదు. రవాణా శాఖ మంత్రి గారు కూడా అడగడం జరిగినది. మరి ఎండీ కానీ ఇంకెవరు లేరు అని అంటే మేము అక్కడ ఏం చెప్తే వాళ్ళు చేస్తారు కాబట్టి మాతోటి చర్చిస్తే సరిపోతుందని మరి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు చెప్పడం జరిగినది. అందువలన ఈరోజు మరి ఏదైతే చాలామంది కూడా బ్రీత్ అనలైజర్ అంటే డ్యూటీకి పోయే ముందే చెక్ చేసి ఏమన్నా పాయింట్ మిషన్ తప్పున్నా వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. మరి కన్సాలిడేటెడ్ పే ఏదైతే ఉందో అంటే డ్యూటీ చేస్తూ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ సిబ్బంది ఎవరు చనిపోయినా వాళ్ళ పిల్లలకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇచ్చేవారు, కారుణ్య నియామకాలు. కానీ ఇప్పుడు ఏం చేశారు అంటే ఎండి సత్యనారాయణ వచ్చిన తర్వాత వాళ్లకు కన్సాలిడేటెడ్ పే అంటే కాంట్రాక్ట్ విధానం 3 సంవత్సరాలు చేయాలని ఒక నిబంధన పెట్టింది. అట్టి నిబంధనను కూడా ఎత్తేయాలని కూడా చెప్పడం జరిగినది. 2017 పే స్కేల్ ఏదైతుందో దానికి సంబంధించిన వేతన సవరణ బకాయిలు ఏవైతున్నాయో రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరడం జరిగినది. దాని మీద కూడా సానుకూలంగా స్పందించడం జరిగినది. ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రతి అంశం పైన ఈరోజు యాజమాన్యం చేస్తున్నటువంటి ఆగడాలపైన కూడా మొత్తం కూడా వివరించడం జరిగినది. ఇవన్నీ కూడా యూనియన్ లేకపోవడంతో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మరి కూలకృషంగా చెప్పడం జరిగినది. జాతీయ భద్రతా దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఏమైనా అంటున్నారా? యుద్ధం గురించి ఏదో మార్చి ఉంది అని అది కూడా మీరు సహకరించాలని చెప్పడం జరిగినది. అది ఏదేమైనా ఇప్పుడు అది కూడా ముఖ్యమే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన గౌరవం ఉంచి, ఎందుకంటే పదే రవాణా శాఖ మంత్రి కోరుతూ ఈసారి వాయిదా వేసుకోండి, మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పిన సందర్భంగా తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగినది. తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ మేము సమ్మె చేయడానికి వెనుకడిగే ప్రసక్తి ఉండదు. మరి రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మరి చెప్తున్న సందర్భంగా ఈరోజు మేము తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరిగింది. మంత్రి అడిగిందని చెప్పేసి వాయిదా వేస్తున్నారు. మంత్రి కాదు, మంత్రి మరి అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా మరి కోరుతా ఉన్నారు, మీ సమస్యలు పరిష్కరిస్తా, మా మీద నమ్మకం ఉంచండి, కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పిన సందర్భంగా మేము వాయిదా తీసుకోవడం జరిగింది, అంతే. సో ఇది తాత్కాలికంగా సమ్మె వాయిదా వేస్తున్నట్లు హనుమంత్ గారు వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభాకర్తో జ్వాలా, సమయం టీవీ, హైదరాబాద్.